Hi all of you, welcome back to Ramareddy Maths Academy and welcome back. ఇదేంటంటే ట్రేస్ ఆఫ్ ద కర్వ్ ఏమని ఇచ్చారు? కర్వ్ ఇక్కడ నాకు y స్క్వేర్ ఆఫ్ a మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అని ఇచ్చారు, రైట్? మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాపర్టీస్ వీడియో, దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినటువంటి వీడియో ఇచ్చాను. అదొకసారి క్లియర్గా చూసుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కర్వ్ ట్రేసింగ్లో చేస్తారండి. అందులో వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమేనండి ఇది, సిమెట్రీ. సిమెట్రీ అని అంటే మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఇక్కడ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. మనకి ప్రాపర్టీ తెలుసు. ఏంటంటే సిమెట్రీ అంటే ఇచ్చినటువంటి కర్వ్ అనేది ఏమవుతుందంట, ద గివెన్ కర్వ్ అనేది సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అని ఎప్పుడు అంటాము? చూడండి, ఈవెన్ పవర్స్ ఆఫ్ వై ఉంటే సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటాం, ఆర్ ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ అంటాం. ఇక్కడ వై పవర్ అనేది ఈవెన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అని అంటాం. ఓకేనా? అండ్ ఒకవేళ బోత్ అండ్ ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ ఈవెన్ పవర్స్ ఉంటే సిమెట్రిక్ అబౌట్ బోత్ యాక్సిస్ అంటాం, రైట్? తర్వాత ఆరిజిన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఆరిజిన్ అంటే ఏంటిది? ఇచ్చినటువంటి కర్వ్లో ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 0 అంటే ఎట్ ద ఆరిజిన్ 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాటిస్ఫై అవ్వాలి. ఇఫ్ యూ పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0 హియర్, ఇది ఏమవుతుంది? 0 ఇంటూ సంథింగ్ 0 వస్తుంది. అండ్ ఎక్స్ ప్లేస్లో కూడా 0, వై ప్లేస్లో 0, 0 0 వచ్చింది కాబట్టి ఇది ఏంటిది? సో ద గివెన్ కర్వ్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ 0 0 అవుతుంది, రైట్? తర్వాత టాంజెంట్ ఎట్ ఆరిజిన్ చెక్ చేయాల్సి ఉంటుంది. టాంజెంట్ ఎట్ ఆరిజిన్ అంటే ఏంటిది బేటా? ఈక్వేటింగ్ ద లోయెస్ట్ డిగ్రీ టర్మ్స్. టాంజెంట్ చెక్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ ఎలాంటి కర్వ్ ఇచ్చినా ఫస్ట్ లోయెస్ట్ డిగ్రీ టర్మ్ 0కి ఈక్వేట్ చేయండి. ఇప్పుడు వై స్క్వేరా లోయెస్ట్ డిగ్రీ టర్మ్, ఎక్స్ క్యూబా? వై స్క్వేర్ ఈజ్ లోయెస్ట్ డిగ్రీ టర్మ్. అప్పుడు దాన్ని నేను ఈక్వేట్ టు 0 చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఆ వచ్చిందే మనకి ఏమవుతుంది? హియర్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద టాంజెంట్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ఆరిజిన్. ఫస్ట్ ఆరిజిన్ కనుక్కున్న తర్వాత టాంజెంట్ కనుక్కోండి. ఈ వై ఈక్వల్ టు 0 అనేది టాంజెంట్ ఎట్ ఆరిజిన్ అవుతుంది. తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటిది? అసిమ్ప్టోట్స్. మరి అసిమ్ప్టోట్స్ అంటే ఏంటిది? మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చూడండి అమ్మ, చూడకపోతే చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ అసిమ్ప్టోట్స్ అంటే ఏ విధంగా చెక్ చేస్తాము అని అంటే, అసిమ్ప్టోట్స్లో 2 ఉంటాయి. ఒకటి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటే ఎలా తీస్తాము అసిమ్ప్టోట్స్, అండ్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటే ఎలా తీస్తాము. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏం లేదండి, ఈక్వేట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ టు 0. ఏంటంట, ఇలా ఉన్నప్పుడు హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు వై కోఎఫిషియంట్ తీసుకోవాలి, రైట్? ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏంటిది నాకు? ఇక్కడ ఏ మైనస్ ఎక్స్, బట్ వైలో ఇంకా వేరే టర్మ్ కూడా ఉంటుంది కాబట్టి హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి వై కోఎఫిషియంట్ తీసుకుంటాం ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే. అప్పుడు ఏ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 చేస్తాను, అంతే కదా? వై ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి వై టర్మ్ తీసుకోండి. వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఇదండి ఏ మైనస్ ఎక్స్. ఒకవేళ మీకు వై క్యూబ్ ఆఫ్ ఏ ఉందనుకో, అప్పుడు ఏ తీసుకుంటాం. ఓకే, ఇది ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే అంటే ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్ ద అసిమ్ప్టోట్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఏ. అంటే ఏది ప్యారలల్ గా ఉంది? ఎక్స్ ఈక్వల్ టు ఏ ఈజ్ ద ప్యారలల్ టు విచ్ యాక్సిస్? వై యాక్సిస్. Sorry, parallel to x axis. X is equal to a is the parallel to x axis, this one. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తాము అని అంటే, అసిమ్ప్టోట్స్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఎలా చెక్ చేస్తాము? దేర్ ఈజ్ నో అసిమ్ప్టోట్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఎలా చెప్పారు మేడం ఇది అని అంటే, వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది అని అంటే ఈ కర్వ్ లో ఎక్స్ హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి ఎక్స్ పవర్ ఏదైతే హైయెస్ట్ ఉందో దాని కోఎఫిషియంట్ చూడాలి. దీని కోఎఫిషియంట్ ఎంత? 1. మనకి రూల్స్ లో చెప్పాను, ఒకవేళ ఇక్కడ కనుక కాన్స్టెంట్ వచ్చింది అనుకో, దట్ ఈస్ మెర్లీ ఏ కాన్స్టెంట్ వస్తే నాకు ఏమవుతుంది? ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే నో అసిమ్ప్టోట్స్ అంటాం. ఎందుకని? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ దర్ ఇస్ ఏంటంట, నో అసిమ్ప్టోట్స్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఓకే, క్లియర్?
మీకు ఒకటే సింపుల్‌గా అర్థం కావాలి. ఇక్కడ పారలెల్ టు ఎక్స్ యాక్సిస్ వెరిఫై చేసినప్పుడు హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి వై స్క్వేర్ కోఎఫిషియంట్‌ని ఈక్వేట్ చేయండి. పారలెల్ టు వై యాక్సిస్ చేసినప్పుడు ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఈక్వేట్ చేయండి. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ కాన్స్టెంట్ కాబట్టి దిస్ ఈజ్ మెర్లీ కాన్స్టెంట్ అవుతుంది. దట్ ఈస్ ఓకే. అంటే ఇక్కడ దెర్ ఈస్ నో అసిమ్ప్టోట్స్ వస్తుంది. దాని తర్వాత విల్ చెక్ ద పాయింట్స్. పాయింట్స్ ఎలా చెక్ చేస్తారు మేడం అని అంటే, ఇచ్చినటువంటి ఈక్వేషన్‌లో పుట్ y ఈక్వల్ టు 0 యూ విల్ గెట్ x వాల్యూ. నేను y 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, x కూడా 0 వస్తుంది. సేమ్ అదే విధంగా పుట్ x ఈక్వల్ టు 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. నౌ ఐ విల్ గెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే y స్క్వేర్ ఆఫ్ a మైనస్ x. దిస్ ఈజ్ 0 కదా. ఇది కూడా x క్యూబ్ అంటే 0 అవుతుంది. అంటే ఒకటి y స్క్వేర్ ఈక్వల్ టు 0, ఇంకొకటి a మైనస్ x ఈక్వల్ టు 0. అంటే y ఈక్వల్ టు 0 ఒకటి వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు a ఒకటి వస్తుంది. అంటే వాట్ ఆర్ ద పాయింట్స్ హియర్? 0, a. నేను 0, a ఉండే విధంగా మనం ఏం చేయాలి? రీజియన్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ రీజియన్ని ఫస్ట్ ఇప్పుడు ఈ పాయింట్స్ని ఇక్కడ ప్లాట్ చేశాను ఈ టేబుల్లో. ఏంటిదంటే ఎక్స్, వై అంటే ఏంటిది నాకు? y ఈజ్ నథింగ్ బట్ వాట్? క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఓకే, దీని నుంచి y అనేది క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ ఒకటి x ఈజ్ ఈక్వల్ టు a అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు నాకు దీనికి నేను రీజియన్ అనేది ఈ డయాగ్రామ్లో వేసాను చూడండి. సరే, ఇప్పుడు పాయింట్స్ తీసుకున్నానా, ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నార్మల్గా రీజియన్ రాయాలి. మీరు పాయింట్స్ తర్వాత రీజియన్ రాయాల్సి ఉంటుంది. ఈ రీజియన్లో ఈ విధంగా వస్తుంది అని చెప్తున్నాను నేను. చెప్పిన తర్వాత దీనికి నేను బై యూజింగ్ అవర్ పాయింట్స్ నేను ప్లాట్ చేస్తాను వాల్యూస్. కావాలంటే నేను ఇక్కడ సాల్వ్ చేయలేదు, జస్ట్ ఇలా వస్తుంది. x-2 తీసుకోండి, ఈ విధంగానే వస్తుంది గ్రాఫ్. కావాలంటే చెక్ చేయండి. తర్వాత టాంజెంట్ కనుక్కోవాలి అంటే ఏంటిది మనకి కాన్సెప్ట్? ఇచ్చినటువంటి టాంజెంట్ ఎలా కనుక్కుంటాం? వీ హ్యావ్ టు సాల్వ్ y. ఇప్పుడు నేను ఈ వాల్యూలో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది, ఇక్కడ ఉంది కదా కర్వ్, ఇక్కడ ఉంది. ఓకే, ఆర్ ఇక్కడ ఉంది. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వై స్క్వేర్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్లో వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, ఈ ఏ మైనస్ ఎక్స్ నాటి తీసుకెళ్ళా అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఎందుకు మేడం మీరు టాంజెంట్ అంటే వై కనుక్కున్నారంటే, టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వై ఈక్వల్ టు 0, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఈస్ ద టాంజెంట్. అంటే ఏం లేదండి, సింపుల్గా దిస్ వై ఈజ్ ఈక్వల్ టు దీనికి డెరివేటివ్ చేయండి, టాంజెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని రాయండి, సరిపోతుంది, మార్క్స్ ఇస్తారు. తర్వాత రైజింగ్ అండ్ ఫాలింగ్ తీసుకుంటాం. రైజింగ్ ఫాలింగ్ అంటే నేను కాన్సెప్ట్తో చెప్పాను చాలా క్లియర్గా, ఇక్కడంటే ఫాస్ట్గా చెప్తున్నా. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ డబుల్ డెరివేటివ్, టాంజెంట్కి ఇంకొక డెరివేటివ్ కనుక్కుంటే అది గ్రేటర్ దెన్, అంటే పాజిటివ్ వస్తే కాన్కేవ్ అనేది అప్వర్డ్స్లో ఉంటుంది అండ్ కాన్వెక్స్ అనేది డౌన్వర్డ్స్. ఇది ప్లేస్ లేదని ఇలా రాశాను. ఇప్పుడు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది నెగిటివ్ వస్తే, అంటే లెస్ దెన్ 0 వస్తే కాన్కేవ్ అనేది డౌన్వర్డ్స్, కాన్వెక్స్ అనేది అప్వర్డ్స్. ఒకవేళ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాము. దీనికి క్లియర్ వీడియో ఇంకా అసలు ఫస్ట్ టైం చూసారు, మాకు మొత్తం డెఫినేషన్స్తో కావాలి విత్ ప్రాబ్లం అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి వాచ్ చేయండి. ఎగ్జామ్ టైం కాబట్టి నేను ఈ విధంగా మీ టైం సేవ్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ఫర్ దిస్ సబ్జెక్ట్, for this concept, simply comment cheyandi. All the very best and thanks for watching. Kinda description lo all playlist and how to pass everything available undi, akkada check cheskondi beta. Damn sure oka question vastundi curve tracing. Okay.